ఓకే ఓకే మేడం సూపర్వైజర్ ఏరియా బిఎల్ నువ్వు ఎలక్షన్ కమిషన్ బిఎల్ఓవా బిఎల్ఓ అందరికి టీషర్ట్ వచ్చిరా టీషర్ట్స్ కూడా ఇచ్చాను సార్ సార్ వాళ్ళ కిట్ కూడా మీరు కొద్దిగా ఎందుకండి భయ్యా थोड़ा पीछे आ जाओ भाई भाई आप थोड़ा साइड पे आ जाओ आपका वोट कहीं भी नहीं जाना सरकार आपका वोट को फिर एक बार चेक कर रहे तो आप यहाँ मौजूदा है तो इसको आपका फोटो नया डाल के थोड़ा इन्फॉर्मेशन पूछिए आप 2002 में यहाँ वोट है जाने में मैपिंग है ये वोट का आपका वोट इधर है 2002 में भी आप इधर ही डाले आपको कोई तकलीफ नहीं है जैसे फॉर्म फिलअप करना जब पूछते हो फिलअप करके दस्तखत कर दिए तो फोटो देना पड़ता पैसे किसी की कोई नहीं है ना अम्मा अभी जैसे ये फोटो है ना अब नया फोटो उसमें बोले पीछे व्हाइट बैकग्राउंड लगा के अच्छा चेहरा आपके दादा दादा తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ఓటర్ రివిజన్ కార్యక్రమాన్ని ఈరోజు మరి ఫారాలు ఏదైతే ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన యావత్ తెలంగాణ ఓటర్లందరూ కూడా తప్పకుండా వారి ఓటు హక్కు కోల్పోకుండా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి బిఎల్ఏలు దాదాపు 35,000 పోలింగ్ స్టేషన్లలో బిఎల్ఏ నియామకం చేసి ఎన్నికల కమిషన్ ద్వారా నియమింపబడ్డటువంటి బిఎల్ఓలతో సమన్వయం చేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఓటర్ సవరణ కార్యక్రమంలో మరి సరి చేస్తూ ప్రతి ఓటర్ అర్హత కలిగిన ఓటర్ కోల్పోవద్దనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకుంటోంది. ఎందుకు ఇంత అప్రమత్తంగా ఎందుకు ఇంత జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమం భాగస్వామ్యం అవుతుందంటే ఇటీవల జరిగిన రాష్ట్రాల్లో దాదాపు లక్షలాది ఓట్లను తొలగించడం వల్ల రాజకీయ ప్రభావం పడ్డది. ఇక్కడ కూడా ఈ రోజు తటస్థంగా అంటే 2002లో ఓటర్ల లిస్టులో 2025 లిస్టుకు సరిపోయినటువంటి పేర్లు దాదాపు తెలంగాణలో 1 కోటి ఓటర్లు ఉన్నారు. ఆ 1 కోటి ఓటర్లు ఒకవేళ అప్రమత్తంగా లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అప్రమత్తంగా చేయనట్టయితే వాళ్ళు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే తెలంగాణలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్త, మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డు స్థాయి కార్యకర్త తమ పరిధిలో ఉన్నటువంటి ఏ ఒక్క అర్హత కలిగిన ఓటర్ హక్కును కోల్పోకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ఉంది. ఈ రోజు నుంచి జూన్ 25 నుంచి జూలై 24 దాకా జరిగేటువంటి ఈ ఓటర్ ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చు మరి అప్లోడ్ చేసి కలెక్షన్ ఫామ్ విత్ 2 ఫోటోలు అందరూ కూడా ప్రతి ఓటర్ 2 ఫోటోలు రెడీ పెట్టుకోండి. వాళ్ళు రాగానే ఎన్నికల కమిషన్ సంబంధించిన సిబ్బంది వచ్చినా కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ వచ్చినా ఆ ప్రక్రియలో భాగస్వాములు కండి. జూలై 31కు డ్రాఫ్ట్ లిస్ట్ వస్తుంది. ఆ డ్రాఫ్ట్ లిస్ట్ లో ఓటర్ల పేరు లేకపోతే మరి ఓటు హక్కుకు సంబంధించిన ఇబ్బంది కలుగుతుంది తదుపరి. కాబట్టి అందరూ కూడా దయచేసి ఎన్నికల కమిషన్ అడుగుతున్నటువంటి ఆధారం చూపెట్టి మీరు ఆ ఓటర్లు 2002 పోలింగ్ ఓటర్ లిస్టును 2025 పోలింగ్ లిస్టు ఏమైనా తేడా ఉంటే దానికి వాళ్ళు ఇచ్చేటువంటి సూచనతోటి ఏ ఒక్క అర్హత కలిగిన ఓటును కోల్పోకుండా మరి కార్యక్రమంలో భాగస్వామ్యాలు కావాలి. నాయకత్వం వహించాలి కాంగ్రెస్ పార్టీ గ్రామీణ స్థాయి
నాయకులందరూ ఇది ఒక ఎన్నికల ప్రక్రియ అనుకునేంత సీరియస్ గా తీసుకోమని మరి పిసిసి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏఐసిసి నాయకత్వం కోరుతా ఉంది కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతా ఉన్నాం. మన హక్కు, ఆ హక్కుని కాపాడుకునేటువంటి బాధ్యత మన పైన ఉంది కాబట్టి అందుకనే ప్రభుత్వ పరంగా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు, మా ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు, మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి మరి ఓటర్లందరూ కూడా ఎన్యుమరేషన్ జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా అందరు పాలు పంచుకొని ప్రతి ఓటర్ యొక్క ఓటుని కాపాడాలని ఇక్కడ ఉన్నటువంటి బిఎల్ఏస్ కు మన బిఎల్ఏస్ అదేవిధంగా బిఎల్ఓస్ మీ బాధ్యత ఉంటది. ప్రత్యేకంగా మన బిఎల్ఏస్ ప్రతి ఇంటికి పోయినప్పుడు ఈ రోజు ప్రతి ఇంటికి 50 ఫామ్లు ఇస్తున్నారు. 2 ఫామ్ల కింద 2 ఫామ్లలో వాళ్ళు ఫిల్ చేసిన తర్వాత 1వ తేదీ నాడు మళ్ళీ కలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఆ లోపల పూర్తిగా అనే సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ అడిగిన ప్రతి సమాచారాన్ని పొందుపరిచి మళ్ళీ 1వ తేదీ నాడు వాళ్ళందరికీ అందించే విధంగా అందించే వరకు కూడా మన బాధ్యతగా బిఎల్ఏస్ ఆ బాధ్యత తీసుకోవాలి. బిఎల్ఓస్ ఎట్లాగో డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు చేస్తారు, కానీ మన కార్యకర్తల మీద గురుతరమైన బాధ్యత ఉంది. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు నిన్న వర్చువల్ గా చెప్పినప్పుడు చాలా కేటగిరికల్ గా చెప్పారు కాబట్టి అది మన బాధ్యతగా భావించాలని మనం చేస్తాం. మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మొదలైంది. మరి అదే విధంగా ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ యొక్క ఎక్సర్సైజ్ ని పర్సనల్ గా మానిటర్ చేయడానికి పెద్దలు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే మంత్రి గారు పున్నం ప్రభాకర్ అన్న, అదేవిధంగా పెద్దలు ఎమ్మెల్యే దానం నాగేంద్రన్న గారు స్వయంగా వచ్చి ఆ ఒక ప్రక్రియలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి బిఎల్ఓ కోఆర్డినేషన్ కూడా చూడడం జరుగుతుంది. ప్లస్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్, ఎందుకంటే రేపు ఎవరైతే ఓటు ఉంటుందో వాళ్ళకే ప్రభుత్వ పథకాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాము. మీ ఓటు ఎన్రోల్మెంట్ చేసుకోవాలి, మీ ఓటుని పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటర్ దాన్ని కూడా అప్పీల్ చేస్తాం.